ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను తెలంగాణ స్టైల్ గుత్తి వంకాయ కూర చేయబోతున్నాను. ఒక పావు కిలో కంటే ఎక్కువ వంకాయలు తీసుకొని శుభ్రం చేసుకొని మధ్యలో ఘాటు పెట్టి పక్క వాటర్లో సాల్ట్ వేసి పెట్టుకున్నాను. ఒక టమాటో, కొత్తిమీర, ఆనియన్స్. ఇప్పుడు మనం పల్లీలు వేయించుకుంటున్నాం. ఒక స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి పల్లీలు, ఒక 5-6 కాజు, కొంచెం కొబ్బరి, ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొబ్బరి, కాజు, పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత నువ్వులు వేస్తున్నాను. ఫస్ట్ నువ్వులు వేయకూడదు, ఎందుకంటే తొందరగా మాడిపోతాయి. ఇప్పుడు ఇవి రోస్ట్ అయినాయి, బాగా రోస్ట్ అయినాయి. మనము మిక్సీ పట్టుకుందాము. మిక్సీ చల్లార్చిన తర్వాత మిక్సీలోకి వేసుకొని అందులో కొంచెం ధనియా పౌడర్ వేస్తున్నాను. ధనియాలు లేవు కాబట్టి ధనియాలు కూడా వేసుకోవచ్చు. ధనియాలు లేవు కాబట్టి ధనియా పౌడర్ వేసాను. మిక్సీ పట్టుకున్నాను. మళ్ళీ ఇప్పుడు అందులో కొంచెం పసుపు వేసాను, పావు టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, ఆనియన్స్, టమాటో, కొత్తిమీర, టేస్ట్ తగినంత సాల్ట్ కూడా వేయాలి. 4-5 వెల్లుల్లి రెబ్బలు, టేస్ట్ తగినంత సాల్ట్ వేసి మిక్సీ పెట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం వంకాయలను ఘాట్లు పెట్టుకున్నాం కదా, అందులోకి ఇప్పుడు మనం పట్టుకున్న ఈ మిశ్రమం ఉంది కదా, మిక్సీ పట్టుకున్నది వంకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. అన్ని వంకాయలకు అట్లా స్టఫ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా అన్ని వంకాయలకు స్టఫ్ చేసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టాను. ఒక 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. ఒక 3 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసాను. అవి కొంచెం జస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం గుత్తి వంకాయలు స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా, అన్ని వంకాయలు అన్నీ ఆయిల్లో వేసుకొని మగ్గించుకోవాలి. మూత పెట్టి ఒక 10-15 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేయాలి. మనం ఆల్రెడీ పసుపు వేసాను, కొంచెం పసుపు వేసి కలుపుతున్నాను. మగ్గించుకోవాలి మూత పెట్టి మంచిగా. ఇలా కలుపుతూ ఉండాలి మంచిగా. మూత పెట్టి ఒక 10-15 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మగ్గింది. ఇప్పుడు మనం మగ్గిన తర్వాత ఇప్పుడు మనము స్టఫ్ చేసుకున్న మిశ్రమం ఉందిగా, ఇంకా మిశ్రమం ఉంది, ఆ మిశ్రమం ఇందులో వేసుకోవాలి. మనం పల్లీలు, నువ్వులు అన్నీ పెట్టుకున్నాం కదా, పల్లీలు, నువ్వులు, కాజు, ధనియా, కారం, టమాటో, వెల్లుల్లి అన్నీ వేసి పేస్ట్ చేసుకున్నాం కదా, మనం వంకాయల్లో స్టఫ్ చేసుకున్నాం కదా, మిగిలింది పేస్ట్ కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. ఇంకా అందులో కొన్ని వాటర్ పోయాలి. ఒక గ్లాస్ వాటర్ వేసి కలుపుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ దగ్గరికి అయ్యేదాకా మగ్గించుకోవాలి. అంతే, దగ్గరికి అయింది. ఎంతో టేస్టీ గుత్తి వంకాయ కూర రెడీ. ఎంతో ఎమ్మి టేస్టీ గుత్తి వంకాయ కూర రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.